హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్లో ఒక డైలాగ్ ఉంటుంది. ఏంటి అంటే కరెక్ట్గా అప్పన్నని చంపేస్తారు కదా. ఒక సీన్లో అప్పన్న అడుగుతాడు, ఎందుకు నన్ను చంపుతున్నారు అని చెప్పి. అప్పుడు ఏంటంటే రాజు కనకాల చెప్తాడు అనమాట, నేను నిజాయితీ నిన్ను చంపేస్తుంది అని చెప్పి. సేమ్ రియల్ లైఫ్లో కూడా అలానే జరుగుతుంది గైస్. ఇప్పుడు ఏంటి అంటే కరెక్ట్గా సినిమా రిలీజ్ అయిన వెంటనే మనకి దిల్ రాజు గారు ఒక కాంట్రవర్షియల్గా తప్పుకున్నారు. ఈవెన్ కొన్ని దగ్గర నవ్వారు కూడా సినిమా కోసం, అంటే కొంచెం వంకరగా నవ్వారు అనమాట. ఓకే, డైరెక్టర్ విషయం శంకర్ గారు ఏంటి, నేను రాసుకున్న స్టోరీ ఒకటి, ఎడిటింగ్ రూమ్లో ఉండిపోయిన స్టోరీ ఒకటి. నేను కావాలనుకున్నది చాలా పెద్ద సినిమా, బట్ 2.5 గంటలుగా తగ్గించేశారు సినిమాని అని చెప్పి ఆయన అంటున్నాడు. సైడ్ అయిపోయాడు. మన తమనన్న సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఏమన్నాడు, సినిమాలో ఆ సాంగ్ బాగుంటుంది, జరగండి చూస్తే ఇంకా మైండ్లు ఎగిరిపోతాయి, ఏదేదో అది ఇది అని చెప్పి హైప్ ఎక్కించాడు. ఎప్పుడైతే సినిమా డిజాస్టర్ అయిందో వెంటనే ఇంకా ప్లేట్ తిరిగేసాడు అనమాట. కొన్ని డ్యాన్స్ షోల దగ్గర అయితే ఎలా మాట్లాడాడంటే నిజంగా ఇండైరెక్ట్గానే మనకి ఏంటంటే రాడ్లు దించడం మాట్లాడాడు అనమాట తమనన్న కూడా. తమనన్న కూడా సైడ్ అయిపోయాడు. ఇప్పుడు రీసెంట్గా ఇంకేటి జనాలందరూ మర్చిపోయారులో అనుకుంటే, బట్ ఇప్పుడు వచ్చేసి మన కార్తిక్ సుబ్బరాజ్ అయితే రీసెంట్గా నాకు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఆ పర్సన్ అడిగారు అనమాట, సార్ మరి మీరు ఇలాగా గేమ్ చేంజర్కి స్టోరీ ఇచ్చారు కదా, మరి అక్కడ ఫెయిల్ అయింది ఏంటి, ఏం జరిగింది అనేసి. అయితే సుబ్బరాజ్ ఏం చెప్పాడు అంటే, నేను ఇచ్చిన స్టోరీని శంకర్ గారు తీసుకున్నారు నిజమే, బట్ తీసుకున్న తర్వాత చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు అందులో ఇన్వాల్వ్ అయ్యారు. నేను ఇచ్చిన స్టోరీ ఒక బేసిక్ లైన్ ఐఏఎస్ స్టోరీ మాత్రమే ఇచ్చాను, దానికి ఏంటంటే ఎక్కువగా యాడ్ చేసేసారు ఎలిమెంట్స్ అన్నీ కూడా, అందుకే పోయింది అని చెప్పి మళ్ళీ అయితే ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ పాస్ చేశాడు అనమాట. అంటే ఇక్కడ ఒక విషయం అర్థం కావట్లేదు, ఇప్పటిదాకా ఈ రోజు దాకా ఈ సినిమా కోసం ఎవరైనా ఒక హానెస్ట్గా రెస్పాండ్ అవ్వకుండా ఉన్నారు అంటే చరణ్ గారు. ఇన్ఫ్యాక్ట్ అంటే సినిమా యొక్క మొత్తం ఫెయిల్యూర్నే తన భుజాల మీద తీసుకున్నట్టు ఇంకా క్లియర్గా మనకైతే అర్థమైపోతుంది. ప్రొడ్యూసర్ సైడ్ అయిపోయాడు, డైరెక్టర్ సైడ్ అయిపోయాడు, మ్యూజిక్ డైరెక్టర్, అలాగే స్టోరీ ఇచ్చినవాడు, అందరూ A to Z ప్రతి ఒక్కరు సైడ్ అయిపోయారు అనమాట. బట్ ఆ ట్రోల్స్ని ఆ నెగిటివిటీని మోస్తుంది ఎవరు, ఈ రోజుకి కూడా చరణ్ గారే మోస్తున్నారనమాట. ఏదో బుచ్చిబాబు కొంచెం ధైర్యం చేసి మనకి ఏంటంటే ఆ పెద్ద దించాడు కాబట్టి ఎవరికి తెలియట్లేదు దానికోసం. గేమ్ చేంజర్ని చాలా త్వరగానే మర్చిపోయారు అందరూ. బట్ ఇంకా తీసుకొచ్చి ఇలాంటి కార్తిక్ సుబ్బరాజ్ లాంటి వాళ్ళు మళ్ళీ ఆ గాయం మీద కారం అంటారు కదా, అలాగే మళ్ళీ వేస్తుంటే ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతున్నారనమాట. అగైన్ జరిగిపోయింది, దానికోసం మాట్లాడకపోవడం అది వేరే విషయం గైస్. బట్ అగైన్ మళ్ళీ ఆ లోపలికి వెళ్ళి నేను ఇది చేయలేదు, నా తప్పేం లేదు అని సైడ్ అయిపోతున్నారు అనమాట. మరి ఎవరు చేశారు సినిమా ఒక్కటి మొత్తం రామ్ చరణ్ గారే డైరెక్ట్ చేసుకున్నారా ఏంటి ఇంకా. అది గైస్. నాకైతే ఇది కొంచెం కరెక్ట్ కాదనిపించింది, అందుకే వీడియో వచ్చేసాను గైస్. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.